హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు సర్చ్ ద నైనా కేస్ అనే మూవీ గురించి, ఇది మూవీ కాదు, వెబ్ సిరీస్. ఇది ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క ట్విస్టులతో మొదలైందని చెప్పచ్చు. ఇది ఎందుకు ఇలాంటివి ఒక్కోసారి మనకు మూవీస్గా రావు అని అనిపించింది నాకైతే. కానీ అంత అంత స్టోరీని ఓన్లీ వెబ్ సిరీస్ ద్వారా చెప్పగలుగుతారు అనే పాయింట్ అర్థమైన తర్వాత ఓకే, వెబ్ సిరీసే దీనికి కరెక్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే, క్లైమాక్స్ ఏం చెప్పాలనుకున్నారో అక్కడికి ఆపేసిండు. సో ఇలాంటి మూవీస్లో కుదరదు కదా, అందుకే వెబ్ సిరీస్ పెట్టారు. ఇంకా పోతే స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఎవరో చేజ్ చేస్తూ ఉంటారు. కార్ వచ్చి ఫ్రంట్లో ఆగుతాయి. బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న కత్తి లాంటిది కాదు కానీ ఒక చిన్న రేంజర్తో పొడి చేస్తారు. కట్ చేసి చూస్తే అమ్మాయి శవం ఒక కార్లో దొరుకుతుంది, డిక్కీలో. కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మనము ఏ మూవీలో అయినా ఇలా ఇది సీన్ అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీను వాళ్ళందరినీ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎటొచ్చి మూవీ ఎటుంటుందంటే, ఒక మర్డర్ జరిగిందంటే పోలీసులకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్ వేసుకొని వాళ్ళ టీంతో వచ్చి, ఫారెన్సిక్ టీం వచ్చి ఎలా చనిపోయింది, ఎన్ని గంటలకు చనిపోయింది, ఇదే ప్రొసీజర్ మనం మ్యాక్సిమం మూవీస్లో చూసే ఉంటాం. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏం చేశాడంటే, ప్రతి కేసులో ఉన్న ప్రతి క్యారెక్టర్కు ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ కేసు ఒక్కటే కాదు, వాళ్ళకు లైఫ్ ఉంటుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ లైఫ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉంటుంది. ఒకడు ఏదో హత్య చేస్తే వానికి ఫ్యామిలీ ఉంటుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లకు ఫ్యామిలీ ఉంటుంది, అందులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్కు ఉంటుంది, తర్వాత వాళ్ళ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటుంది. ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను ఇంత ఏ మూవీలో ఏ వెబ్ సిరీస్లో చూడలేదు. అక్కడ మర్డర్ అయిన వెంటనే అక్కడ ఒక అమ్మాయిని చంపేస్తారు. అయితే వెంటనే ఇంకా ఆ సీన్లోకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తుంది అంటే, ఆ అమ్మాయి ఫ్యామిలీని చూపిస్తారు. ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళకున్న రిలేషన్లు చూపిస్తారు. ఓకే, ఎందుకు చూపిస్తున్నారు వీళ్ళు అని, అక్కడ మర్డర్ జరిగింది కదా, మనం కూడా చూసాము, వీళ్ళు మర్డర్ కాకుండా ఇదెందుకు చూపిస్తున్నారు అనిపించదు. తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కు ఫ్యామిలీ చూపిస్తారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు మధ్యలో అనుకుంటాం. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫ్యామిలీ వాళ్ళు పడే, వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళు పడే కష్టాలు చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు వచ్చి కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చిన అతన్ని చూపిస్తారు. వాళ్లకు పై అధికారినైన అతన్ని కూడా చూపిస్తాడు. ఇంకా పోతే అది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఒక పార్టీ వాళ్ళందరినీ చూపిస్తారు. పార్టీలో వాళ్ళు గెలవాలనుకునేది అవన్నీ చూపిస్తారు. ఎందుకు ఇవన్నీ మనకు మధ్యలో అక్కడ ఏదో మర్డర్ జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన మైండ్ ఉంటుంది. కానీ అక్కడ కాదు, అందరికీ లింక్ ఉంటుంది అని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి సీన్లో. అసలు ఈ పార్టీ ఆఫీస్ కార్లోనే ఎందుకు దొరికింది, ఆ అమ్మాయికి ఎవరినైనా పాస్టర్ లవర్స్ ఉన్నారా, అసలు వాళ్ళ అన్ని కోణాల్లో ఆ పార్టీ ఎవరు చేసింది, ఆ అమ్మాయికి 2 ఫోన్స్ ఎందుకు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక ఫోన్ కాదు 2 ఫోన్ అని ఎందుకు ఉంది, ఆ అమ్మాయిని అలానే కట్టేసి ఎందుకు చంపారు, ఆ అమ్మాయి చనిపోకుండానే ఆ నీళ్ళలో కారు ఎందుకు వేశారు, ఫస్ట్ ఆ కారు తీసుకుపోయినప్పుడు దాంట్లో పెట్రోల్ లేదు, మళ్ళీ ఎందుకు పెట్రోల్ పట్టించి ఆ కారు అందులో వేశారు, ఇలాంటి ఒక్కొక్క సీన్ తవ్వుతూ ఉంటారు.
ఒక్కొక్క సిరీస్ లో ఒక్కొక్కరిని అక్యూజ్డ్ గా చేసి వాళ్ళు అక్యూజ్డ్ కాదు అని మళ్ళీ వెళ్ళడం, ఇది అంతగా ఉంటదంటే వాళ్ళే మర్డర్ చేసిండేమో అనిపించేలా ఉంటది. ఒక్కొక్క వెబ్ సిరీస్ లో మనకు అంతకుడు దొరికిండు అని అనిపిస్తుంది, కానీ తీరా చూస్తే అంతకుడు దొరికిండాడు. జస్ట్ అందులో ఆ అమ్మాయిని లాస్ట్ లో కలిసిన వ్యక్తి తప్ప అంతకుడు వాళ్ళై ఉండరు. అలాంటిది ఉంటది. అసలు ఏం జరుగుతా ఉంది అని అనిపిస్తుంది మనకు ఒక్కొక్క సీన్ లో, ఏం చెప్పాలంటే. కానీ క్లైమాక్స్ లో ఆ పార్టీకి సంబంధించిన శ్రద్ధాదాస్ క్యారెక్టర్ వచ్చి ఆ మా పార్టీ ఆఫీసుని కలిసేది ఈ అమ్మాయి నైటు, నేను ఆ రోజు చెప్పింది అబద్ధం అని చెప్పడంతో సినిమా ఎండ్ అవుతుంది. నిజానికి అతను మర్డర్ చేసిండా అని అనడానికి లేదు, ఎందుకంటే అతని విధానాలు చాలా క్లియర్ గా ఉంటాయి. కానీ ఒక అమ్మాయిని మర్డర్ చేసి ఉన్నాడా అనడానికి మన దగ్గర అతన్ని ఎంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతన్ని చాలా పాజిటివ్ గానే చూస్తాం మనం. కానీ ఇక్కడ చూస్తే మర్డర్లో మెయిన్ అక్యూజ్డ్ అతనే అని, ఆ ఫోన్ లో మాట్లాడేది అతనే అని ఒకటి డిలీట్ చేసిన చూపిస్తారు. ఆ డిలీట్ చేసింది నిజంగా అతనేనా అనేది మనకు కాకుండా ఎండ్ అవుతుంది. మొత్తానికి అయితే వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఎవరో ఉన్నారు, అది ఎవరు అని చెప్పడానికి లేదు. ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఎవరో చేశారు, అందుకు కారు అందుకే దొరికింది, అందులో డౌటే లేదు. కాకపోతే అది అతను మేనేజరా లేదా శ్రద్ధాదాసే చేసిందా, ఎందుకంటే అతని మీద ఇంట్రెస్ట్ ఉండడంతో అనేది మనకు ఎక్కడ రివీల్ అవ్వదు. ఇది ఇప్పటి వరకు మీరు చూడనట్టయితే తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్. ఐ థింక్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.